రెడ్డి గారు. సార్ సాదిక్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు, మంచి విషయాలు అడిగారు. ఫస్ట్ వారికి రిప్లై ఇస్తాను. మీరు ప్రతాప్ చంద్ర సారంగి బాలసోర్ ఎంపీ కనబడుతున్నప్పుడు సైకిల్ గుడిసే 2 సార్లు ఎంపీ. ఫస్ట్ టైం 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు 2019లో. ఇప్పుడు 1,50,000 మెజార్టీతో గెలిచారు. అంతకుముందు కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. బీజేపీ నుంచి అలాంటి వాళ్ళు ఉన్నారు. అదొకటి రిప్లై. తర్వాత ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటూ బలిదేవత అన్నాడు. 1400 మంది ప్రాణాల బలిగొన్న దేవత, బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. అది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన బీజేపీ ఒత్తిడితోనే బిల్లు రావడం, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రావడం జరిగింది. కేసీఆర్ కూడా ఉద్యమం చేసిండు కానీ తెలంగాణ రావడంలో పార్లమెంట్ బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. దీనివల్ల అయ్యింది. కాబట్టి ఎవరు ఒక్కరు కూడా క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదు, అది కాదు. ఇక తర్వాత కేసీఆర్ కొంచెం బాగానే వస్తుంది. కేసీఆర్ జాతిపిత అంటే నా అసెంబ్లీకే రాడు. జాతిపిత కాదు, జాదాపీత అసెంబ్లీకి నయాత కేసీఆర్. అది చెప్పడం కరెక్ట్. ₹1,00,00,000 పైగా ప్రజా సొమ్ము దిగమింగుతూ అసెంబ్లీకి రాడు. ఎందుకేయాలి ఈ ఓట్లు? ఒక్కరన్నా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు అసెంబ్లీకి రాకపోవడం ఏంటిది? ఒక్క ప్రజా సమస్య 2 ఏళ్ళు అడగలే. ఆయన ఎట్లా నాయకుడు, ఆయన ఎట్లా అధ్యక్షుడు, ఆయన నాయకత్వం ఎట్లా మీరు అంగీకరిస్తారు? ఇంకా ఆయన జాతిపిత అంటారు. ప్లీజ్ అదే. కానీ ఇక ఇవి ఈ రాజకీయాలు మంచిది కాదు. మోదీ గారు 25 ఏళ్ళు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఒక్కరోజు కూడా ప్రపంచంలో ఇవ్వలేరు సేవ. మోడీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఏదంటే ఆదర్శ నాయకులు. ప్రపంచంలో ఇలాంటి నాయకులు లేరు. అలాంటి నాయకులు బీజేపీలో ఉన్నారు. కాబట్టి అర్బన్ ఓటర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎట్లయితే బీజేపీని గెలిపించారో, అర్బన్ మున్సిపాలిటీ అంటే అమాయక గ్రామ ఓటర్లు కాదు, అర్బన్ ఓటర్స్, ఎడ్యుకేటర్స్ అందరూ వీళ్ళ మత రాజకీయాలను చూసారు. కాబట్టి బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లో. బీజేపీకి వేస్తారు. నిధులు ఇచ్చేది బీజేపీ, డెవలప్ చేసేది బీజేపీ, సేవా రాజకీయాలు చేసేది బీజేపీ, మత రాజకీయాలు ఎండగట్టేది బీజేపీ. కాబట్టి బీజేపీకి వేస్తారు, బీజేపీకి గెలిపించాలి. మీ ఛానల్ ద్వారా మళ్ళీ కోరుతున్నాను.